అనంతపురం టీడీపీ పంచాయతీ గుంటూరు కేంద్ర కార్యాలయానికి చేరింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. అనంతపురం టీడీపీ పంచాయతీ గుంటూరు కేంద్ర కార్యాలయానికి చేరింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. అనంతపురం టీడీపీ పంచాయతీ గుంటూరు కేంద్ర కార్యాలయానికి చేరింది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కాసేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నారు. అప్డేట్స్ పూర్ణ అందిస్తారు. పూర్ణ. చంద్రిక, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పంచాయతీ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం చేరుకుంది. మరి సేపట్లో ఇక్కడికి ప్రభాకర్ చౌదరి అలాగే దుర్పాడి ప్రసాద్ గౌడ్కి రాబోతున్నారు. ఇదే అంశం సంబంధించి మనతో మాట్లాడటానికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరి సార్, ప్రధానంగా చూస్తే కనుక సార్ పంచాయతీ టీడీపీ కేంద్ర కార్యాలయం ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు ఎవరైనా సరే అటు శాసనసభ్యులు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చండి, ఏదైనా ఇష్యూస్ ఉన్నాయంటే ముందుగా పార్టీ ఆఫీస్ దృష్టిలో పెట్టాలి. అనవసరంగా మీడియాలోకి వెళ్ళడం మంచిది కాదని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగిందండి. ఒకవేళ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మా దృష్టికి వచ్చిన తర్వాత అక్కడ తగు న్యాయం జరగకపోతే ఆ తర్వాత మీరు మీడియాకి తెలియజేయడం మంచిదని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. కనుక ఇది ఎవరైనా సరే ఒకళ్ళు తప్పు చేసినట్టు తేలితే వాళ్ళకి మీద కఠినటువంటి చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇంకోటి అనుచిత వ్యాఖ్యలు చేశారు జూనియర్ ఎన్టీఆర్ మీద అని చెప్పి మొత్తం సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి ట్రోల్ అవుతుంది. ఈ నేపథ్యంలో అసలు పార్టీ అధిష్టానం కానీ ఎవరు కూడా యాక్షన్ తీసుకోవట్లేదని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఎలా చూస్తారు? కాదు, ఎవరు వచ్చి మన కేంద్ర కార్యాలయానికి కంప్లైంట్ ఇచ్చారు? ఇంతవరకు ఇచ్చిన వాళ్ళు లేరు. మా దగ్గర ఏదైనా ఒక సమాచారం వచ్చింది, ఆ సమాచారం తీసుకొని మేము ఖచ్చితంగా యాక్షన్స్ ఇనిషియేట్ చేస్తాం. అందుకే మేము రమ్మని చెప్పాం. మీ దగ్గర ఉన్నటువంటి ఏ సమాచారం ఉంది, శాసనసభ్యులు కావచ్చు, మాజీ శాసనసభ్యులు కావచ్చు, పార్టీ నాయకులు ఎవరైనా సరే ఏదైనా అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా మీ సమాచారం ఉంటే మాకు ఇవ్వండి. దాన్ని అధినాయకుల దగ్గర దృష్టికి తీసుకువెళ్ళి ఇలాగా ఒక కమిటీ ఉంది, క్రమశిక్షణ కమిటీ ముందు కూడా ప్లేస్ చేసి తుది అంతా కూడా మా అధినాయకుల మీద మేము తీసుకోవాల్సిన నిర్ణయాలు మేము తీసుకుంటాం. అధినాయకుల దృష్టికి తీసుకెళ్లాల్సిన కొన్ని ఉన్నాయి, అక్కడ తీసుకుని ఎవరైనప్పటికీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం. తప్పు చేస్తే చర్యలు తీసుకుంటాం గ్యారెంటీగా. అంటే అనంతపురం ఇష్యూ చూస్తున్న బట్టి ఒక గ్రూప్ వివాదం అనుకోవచ్చా? ఇద్దరి మధ్య వస్తున్న గ్రూప్ వివాదం అనుకోవచ్చా? అంటే ఇద్దరిని పిలిపిస్తున్నారా? అంటే ప్రభాకర్ చౌదరిని పిలిపిస్తున్నారు, ఇటు దగ్గుబాటి ప్రసాద్ కూడా పిలిపిస్తున్నారు. అవునండి, దీన్ని మాకైతే మేము ప్రైమరీగా అలాగే చూస్తున్నామండి. ఇది ఇద్దరి మధ్యన గొడవ తీసుకొచ్చి ఇంకో దానికి తీసుకెళ్తున్నారు. ఆ విధంగానే ప్రైమరీగా మేము అదే చూస్తున్నాం. ప్రాథమికంగా మేము చూస్తుంది ఏంటంటే ఇద్దరు వ్యక్తుల మధ్యన గొడవను తీసుకెళ్లి ఇంకో విషయం మీద రుద్దుతున్నారేమో అనిపించిందండి. అయితే ఇరు పక్షాలతో మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఒక కంక్లూజన్కి వస్తాం. దాన్ని బట్టి చర్యలు ఉంటాయి. అంటే చిన్న విషయాలు కూడా చిలికి కాలం వల్ల పెద్ద ఇష్యూస్గా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అంతే అండి. కొంచెంమంది నాయకులకి మేము తెలియజేసేది ఏంటంటే ముందు అభివృద్ధి మీద దృష్టి సారించండి. వ్యక్తిగత విషయాలు, ఏవో చిన్న విషయాలు కూడా మీడియాలోకి తీసుకొచ్చి పెద్ద విషయాలు చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం. అలాంటి పనులు చేయొద్దు. ఈరోజు మనం 2029 లక్ష్యంగా మనం అందరూ ఆలోచన చేయాలి. ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు చేయాలి. ఒక విజయంతో నడుస్తున్నటువంటి ఈరోజు నాయకత్వం ఉంది, ఎన్డీఏ కూటమి ఉంది, చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉన్నటువంటి నాయకులు, అలాగే కేంద్రం నుంచి మనకు సహకారం వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా నిర్మాణం చేయాలి, పునర్నిర్మాణం చేసుకోవాలి, ప్రజలు మెరుగైనటువంటి సేవలు అందించాలని ఒక ఆలోచన వైపు చేయాలి తప్ప చిన్న విషయాల్ని పెద్ద విషయాలు చేయడం మంచిది కాదని కూడా తెలియజేస్తున్నాండి. అయితే ఇక్కడ ఈ అనంతపురంకి సంబంధించిన విషయం మీద మాకు కొంత సమాచారం ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చిందే. దాని మీద పూర్తిగా
చెప్పడానికి మాకు కంప్లైంట్ రావాలి. అందుకనే ఇరుపక్షాలను కూడా పిలిపించి విషయాలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఒక అనంతపురమే కాదు, ఇప్పుడు ఆంధ్ర వలస కోన రవికుమార్ కావచ్చు, లేకపోతే గుంటూరు ఈస్టే కావచ్చు, ఇలా చాలా మంది వస్తూనే ఉన్నాయి. వీటన్నింటిని ఎలా చూస్తారు? మీకు ఈరోజు ప్రతిపక్షాలు కూడా తప్పుడు సమాచారంతో బర్బాదం చేద్దాం బర్బాదం అంటే వాళ్ళని రాజకీయంగా వాళ్ళకి బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారండి. బర్బాద్ చేద్దాం అనుకుంటున్నారండి. ఇది కూడా మనం గమనించాలి. దుష్ప్రచారం మీరు చూడండి, అమరావతి మునిగిపోతుందని చెప్పేసి ఒక దుష్ప్రచారం, అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుందని ఇంకో దుష్ప్రచారం, అలాగే పొన్నూరు అమరావతిని కాపాడడానికి ఆ పొన్నూరు ముంచేస్తారని ఇంకో దుష్ప్రచారం. సో ఈరోజు సోషల్ మీడియాలో కూడా ఒక అన్రిఫైన్డ్ న్యూస్ రన్ అవుతున్నాయండి. ఇది ప్రతిపక్షాలు కూడా కొంచెం దీన్ని ఆసరాగా తీసుకొని ఏదో విధంగా దుష్ప్రచారం చేద్దాం, ప్రభుత్వం మీద చెడ్డ పేరు తెద్దాం అన్న ఆలోచనతో ఉంది. ఇది కూడా మీరు గమనించాల్సినటువంటి ఇష్యూ ఉంది. అందుకని మేము హెచ్చరిస్తున్నాం, ఎవరైనా సరే తప్పుడు సమాచారాన్ని కానీ ప్రజల్లోకి తీసుకెళ్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు ఉంటాయని కూడా తెలియజేస్తున్నాం. ఇది కూడా మీరు గమనించాలని చెప్పి. అంటే ప్రతిపక్షాలు మీరు సమర్థవంతంగా ఢీకోలేకపోతున్నారంట. ములుపుగా ఉండడానికి పొన్నూరు ముంచేశారంటే ఇంక దాన్ని ఏం ఢీకుంటామండి. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేసేస్తున్నారు అంటున్నారు. అసలు ప్రైవేటైజేషన్ చేయడానికి కొనడానికి ఎవరు వస్తున్నారంటే ఆ పేరు చెప్పరు. సో ఇలాంటి ఇవన్నీ కూడా దుష్ప్రచారాల్లో భాగంగానే వాళ్ళ రాజకీయ స్వప్రయోజనాల్లో భాగంగానే ఇలా చేస్తున్నారనేది మా ఇది. ఇలా దుష్ప్రచారం చేసి లేనిపోయినటువంటి అపోహలు ప్రజల్లో క్రియేట్ చేస్తే వాళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అలాగే జెన్యూన్గా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయనుకోండి, సపోజ్ వాళ్ళ మీద కూడా జెన్యూన్గా ఉన్నటువంటి మీద ఎటువంటి ప్రభుత్వ పరంగా ఎటువంటి మనం జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఆలోచన చేస్తున్నామండి. ఇవాళ అనంతపురం విషయంలో ఎవరో పిలిపిస్తున్నారు, ఎవరితో మాట్లాడబోతున్నారు? అనంతపురం సంబంధించి మాకు ప్రభాకర్ చౌదరి గారిని రమ్మన్నాం. అంటే ఆయన దగ్గర ఏవో సమాచారాలు ఉన్నాయన్న, మీ దగ్గర సమాచారం ఏమున్నా సరే ముందు కేంద్ర కార్యాలయానికి వచ్చి మీరు కంప్లైంట్ రూపంలో ఇస్తే దాని మీద చర్యలు తీసుకుంటాం. అంతేగాని మీరు బాధ్యత లేకుండా ఎవరైనా సరే బాధ్యత లేకుండా మీడియాలోకి వెళ్ళడం మంచిది కాదని చెప్పడం జరిగిందండి. ఓవరాల్గా మిగిలిన ఇష్యూస్ ఎలా చూస్తారు? ఆంధ్ర వలస కావచ్చు, లేకపోతే గుంటూరు ఆంధ్ర వలస కావచ్చు, గుంటూరు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని వాస్తవాలు ఉంటే కఠినమైన చర్యలు ఉంటాయండి. కానీ ఈరోజు మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ప్రతిపక్ష నేతలు తప్పుడు సమాచారం ద్వారా సోషల్ మీడియాని వేదికగా చేసుకొని కొంతమంది తప్పుడు సమాచారం చేస్తూ వాళ్ళ మీద ఆరోపణలు చేస్తూ పార్టీకి చెడ్డ పేరు తేడానికి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నామండి. వాళ్ళ తప్పుడు ప్రచారాలు చేసినట్టు వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఉదాహరణకి ఏదైతే అమరావతి మునిగిపోకుండా ఉండడం కోసం పొన్నూరును ముంచేశారని చెప్పినటువంటి వార్తే దీనికి నిదర్శనం, తప్పుడు సమాచారం అని చెప్పడానికి. అలాగే స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది, అందులో ఎప్పటి నుంచో కొన్ని సర్వీసెస్ ప్రైవేటైజ్ అయ్యే ఉన్నాయి, కాంట్రాక్ట్లు యావరేజ్ చేస్తారు, అలాంటి వాటిని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, కంపెనీని అమ్మేస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరిని కొనుక్కుంటున్నారంటే దానికి సమాధానం లేదు. ఇలాంటి వాటి మీద కూడా ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాం. మా విధానం ఎప్పుడు కూడా ప్రజలు ఆమోదయోగంగా ఉన్నటువంటి విధానమే. అటు ప్లాంట్ను స్టీల్ ప్లాంట్ పరిరక్షించే విషయంలో కావచ్చు, అమరావతి నిర్మాణంలో కావచ్చు, ఎవరైనా నాయకులు తప్పులు చేస్తే మాత్రం వారి మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇది మా విధానం అని చెప్పి తెలియజేస్తుందండి. ఇది పరిస్థితి. ప్రభాకర్ చౌదరి అలాగే దుగ్బాడి ప్రసాద్ కూడా టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి మొత్తం కూడా పూర్తిగా వివరణ కూడా ఇవ్వబోతున్నారు. అక్కడ ఏం జరిగింది ఏంటి అనే వాస్తవాలు కూడా పల్లా ముందు కూడా చెప్పే అవకాశం కూడా కనపడుతుంది. అయితే ఎవరన్నా తప్పు కనుక చేస్తే వారి మీద కఠిన చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే పల్లా శ్రీనివాసరావు గట్టిగా చెప్తున్నారు, ఎవరన్నా తప్పు చేస్తే ఇటు పరిస్థితులు ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఒక స్పష్టమైన సందేశాన్ని కూడా పంపించడం కూడా జరిగింది. అయితే ప్రతిపక్షాలు పనిగట్టుకుని కొన్ని విషయాల్లో మాత్రం తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టుతున్నారని చెప్పి కూడా పల్లా శ్రీనివాస్ చెప్పడం జరిగింది. అటువంటి వారిని ఇటు పరిస్థితులు ఉపేక్షించేది లేదు అని చెప్పి కూడా ఆయన కారకండిగా చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. వీడియో స్పెషల్ పూర్ణ ఏమైనా అమృతి టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి.